విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. నువ్వు కరెక్ట్ మాట్లాడకపోయినావు అనుకో, మమ్మీ నాన్న కిడ్నాప్. ఓకే డీలా డన్నా చేయాలా? ఓకేనా? చేస్తారంట చేయాలా మమ్మీ మీ డాడీని కిడ్నాప్? ఫస్ట్ మరి ఒక పాట పాడు. సరే పాట పాడు. ఎందుకు వాడవు? ఎందుకు వాడవు? ఎందుకు వాడవు? పాడతావా వాడవా? కిడ్నాప్ చేయాలా మరి? గొంతు బాగుంటది కదా. కిడ్నాప్ చేయాలా? మరి పాడు, మరి పాడ కూడా కిడ్నాప్ చేస్తావాలని చూసేకి పాట పాడు. నీకు వచ్చు కదా. హనిక, మొన్న నువ్వు ఇన్స్టాగ్రామ్ లా హ్యాపీ బర్త్డే అన్నయ్య అని చెప్పి స్టేటస్ పెట్టినావు కదా, పెట్టినావా? ఎవరి కోసం పెట్టినావు? పవన్ కళ్యాణ్ అన్నయ్యకి. అన్నయ్యనా? అన్నయ్య అవుతాడా నీకు? అన్నయ్య అవుతాడా? తెలుసా నీకు పవన్ కళ్యాణ్ అన్నయ్య? చూస్తావా సినిమాలు? ఇష్టమా నీకు? ఒకసారి మళ్ళీ చెప్పవా హ్యాపీ బర్త్డే? హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అన్నయ్య. అన్నయ్య మీకు అన్నయ్య అవుతాడా? పవన్ కళ్యాణ్ అన్నయ్య ఎలా అంటాడు? వావ్ సూపర్. వచ్చా నీకు? ఇంకోసారి ఓకే, సో ఇంకోసారి చేయ ఒకసారి. గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ అదేనా? ఓ గుడ్. ఇంకోటి నువ్వు పాటలు కూడా బాగా పాడతావంట కదా నిక? కదా, పాటలు బాగా పాడతావంట కదా. నువ్వు ఒక్క పాట పాడరా నా కోసం? నువ్వు పాడు, నేను డాన్స్ చేస్తా. పాడే జోల పాట అమృతని కన్నుల తీయనంత అలా అమ్మ పాడే అలి పాట నెనెలులి పాలి ఎవరులంట రెండు జాబిల్లి విచ్చి రెండు బుట్టలు రెండు జాబిల్లి విచ్చి రెండు బుగ్గలు విల్లేసి ఉగ్గును పట్టే అమ్మ నాన్నలా వినిపిస్తే అమ్మ తెలివేలా అమ్మ పాడే అలా పాట అమృతాని కన్నుల తీయనంట. సూపర్ సూపర్. సో నీ చాక్లెట్ ఇవ్వాలి ఇప్పుడు? ఇప్పుడు తీసుకురా. తర్వాత తర్వాత ఇవ్వాలా? సరే ఒక చాక్లెట్ ఫస్ట్ చేతిలో పట్టుకో. గుడ్ గర్ల్ హనిక. సో నువ్వు ఇంకేమేం చేస్తావు? స్కూల్కి వెళ్తున్నావా? డైలీ వెళ్తున్నావు. మీ టీచర్ ఏమంటుంది ఊరికే నిన్ను హోంవర్క్ రాయకుంటే? చేస్తున్నా. పక్క చేస్తున్నావు హోంవర్క్? పక్క. మమ్మీ చేపిస్తుందా నాన్న చేపిస్తాడా? మమ్మీ చేపిస్తుందా? ఎప్పుడైనా మమ్మీ నేను కొట్టిందా? నిజం చెప్పాలి. నిజం చెప్తే ఇంకో చాక్లెట్ ఇస్తా. కొట్టిందా మమ్మీ? నిజం కొట్టిందా మమ్మీ? ఇంకో చాక్లెట్ ఇస్తా. ఇప్పుడు నిజం చెప్పు. ఇంకోటి ఇస్తా. ఇంకోటి ఇస్తా. మస్తున్నాయి అక్కడ అన్ని ఇస్తా నిజం చెప్తే. కొట్లే తిట్టిందా? ఏమని తిట్టింది? ఏమని తిట్టింది మమ్మీ? చెప్పాలి. చెప్తే మొత్తం ఫుల్ చాక్లెట్స్ నీకే. మమ్మీ మోటివేట్ చేస్తుంది కదా నేను. సరే నాన్న తిడతాడా? నాన్న కూడా తిడతాడా? అసలు నాన్న ఏమని తిడతాడు చెప్పు ఇప్పుడు? తిట్టాడా? తిట్టాదు. ఏమని తిడతాడు మీ నాన్న? చెప్తే నీకు 5 చాక్లెట్స్ ఇస్తా. 5 వెంటనే ఇస్తా. పిల్లలు ఒక్కరు బయటికి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. ఎందుకు? దొంగలు ఎత్తుకుపోతారు. దొంగలు ఎత్తుకెళ్తారా? ఎవరు చెప్పారు? నాకు తెలుసు. ఎలా తెలుసు నీకు? నేనే తెలుసుకున్నా. అవునా? ఎప్పుడైనా ఎత్తుకపోయారా నిన్ను? ఎందుకు? బయటికి వెళ్ళావాను? మరి నేను డైలీ బయటనే ఉంటాను కదా, ఎవరు ఎత్తుకపోయింది?
డైలీ చిన్నపిల్లనే మన చిన్నపిల్లగానే కదా. కాదు మరి పెద్దవాళ్ళవి చిన్నపిల్లగాని కాదా నేను? పెద్దవాళ్ళవి నువ్వు? చిన్నవాళ్ళని నేను? పెద్దవాళ్ళవి నువ్వు? చిన్నవాళ్ళని నేను? పెద్దవాళ్ళవి నువ్వు? చిన్నవాళ్ళని మీ డాడీ? పెద్దడు మమ్మీ? పెద్దది నేను? పెద్దడు నువ్వు? చిన్నడు గుడ్ గా. సో నిజంగా వెరీ గుడ్. బయటికి వెళ్తే పప్పీస్ కొరతి అంటావు కదా, అలా చెప్పు. బయటకు వెళ్తే పప్పీస్ కలుస్తాయి కలుస్తాయి. పప్పీస్ ఉన్నాయా? పప్పీస్ మీ ఊరి దగ్గర? హనిక కోపంలో ఉంటే ఎట్లుంటుంది? కోపంలో ఉంటే ఎట్లా పెడతావు ఎక్స్ప్రెషన్? ఓకే డన్. బాగా ఏడుస్తే ఎట్లా పెడతావు? ఏడుస్తే ముఖం ఏడవాలి. ఏడుస్తే ఇంకో చాక్లెట్ ఇస్తా. పట్టుకుంటానే కదా ఏడుస్తావా? ఓకే గుడ్. ఇగో తీసుకో ఇంకోటి. కమాన్. అలుగుతే హనిక అలిగింది ఇప్పుడు. అలిగితే నవ్వుతారు ఎవరన్నా? కటిఫ్ నవ్వకుండా చెయ్యి. కలిగిన వాళ్ళు నవ్వరు కదా, నువ్వు నవ్వుతావు అసలు. నేను మాట్లాడు. చాక్లెట్ క్యాన్సిల్ అవుతుంది ఇష్టం. నిజం కలిగితే ఎలా చేస్తావు? నిజం కలిగితే ఎలా? అబ్బు. కోపం వస్తే సీరియస్ గా ఒక 2 minutes అలాగే ఉండాలి. వెరీ గుడ్. ఏడు అయిపోయింది. ఇంకేమన్నా? నవ్వించు ఒకసారి. స్మైల్ స్మైల్ వస్తే ఎట్టిస్తావు? స్మైల్ చాలా క్యూట్ ఉంది స్మైల్. నువ్వు రీల్స్ చేస్తావు కదా, ఎవరి కోసం చేస్తావు రీల్స్? మీ నాన్న కోసం చేస్తావా? డాడీ కోసం రీల్స్ చేస్తావా? అందులో మీ డాడీ వాయిస్ అనిపిస్తుంది కదా. మమ్మీ ఎవరి కోసం చేస్తావు చెప్పు నువ్వు రీల్స్? మమ్మీ మా డాడీ అన్నావు. డాడీ వాయిస్ మమ్మీ చేస్తుంది. మాకు మీ డాడీ వాయిస్ అనిపిస్తుంది, మీ మమ్మీ వాయిస్ అనిపించదు. మమ్మీ మమ్మీ వాయిస్ అనిపిస్తుంది. మమ్మీ వాయిస్ కాదు, డాడీ వాయిస్ కంత. మమ్మీ నాకేమంది? ఏమంది? అరిసింది కదా. అరిసింది? మరి నువ్వు దాన్ని తిట్టావు రాత్రి. నేను తిట్టాను దాన్ని. పావని అన్నావురా. అరవక పావని అన్నాను. మీరే కదా గాలి పెట్టుకున్నారు. ఏమంటారు? అన్ని చెప్పాలి. మమ్మీ డాడీ చెవులు మూసుకుంటారు. ఒకసారి చెవులు మూసుకోమని చెప్పాలి. ఇద్దరు మూసుకోమని చెప్పు. మమ్మీ మూసుకొని ఇటు నాన్నకి చెప్పు. చెప్పు నాన్నకి మూసుకోమని. మూసుకుని చెట్టు మీ డాడీ మీ మమ్మీ ఏమని తిట్టుకుంటారు? మీ నాన్న మీ మమ్మీ తిడతాడా? ఏమని ఏమని తిడతారు చెప్పు. ఏమని? ఫోటో తీసేటప్పుడు సరిగ్గా చెప్పు. క్లారిటీ అట్లా వాయిస్. ఇప్పటిదాకేమో చెప్పినా నేను రాత్రి ఏమన్నాడు మీ డాడీ మీ మమ్మీని? ఏమని తిట్టిండు? ఏమన్నాడు? మీ మమ్మీ ఏమన్నది అప్పుడు? మీ మమ్మీ ఏమన్నది అప్పుడు? కూర్చో, సరిగ్గా కూర్చోవాలి. మమ్మీ ఏమనలేదు. ఏమనలేదు. ఓకే. అంటే అక్క మీరు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, పాపను మిస్ అవుతూ ఉంటారా? చాలా. మరి ఎక్కడ ఉంటారు పాప మీరు వెళ్ళినప్పుడు? మా హస్బెండ్ చూసుకుంటారు. 3 days వర్కింగ్. ఓకే 3 days 2 days ఏమో వర్క్ ఫ్రమ్ హోమ్, 3 days ఏమో ఇది. ప్రస్తుతానికి తనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి అవుతుంది. ఒకవేళ తను కూడా పిలిస్తే మా అత్తయ్య తెచ్చుకోవాలి ఇక్కడికి. పాపను చూసుకోవాలి కదా స్కూల్ కి. దాన్ని మార్నింగ్ మార్నింగ్ వేసి తనకి బాక్స్ కట్ అయ్యి చేస్తాను. తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కాలేజ్కి వెళ్తున్నావా అని అడిగిద్ది.
తను అడిగిన దానికి నాకు ఇంకెక్కువ ఫీల్ అవుతా అమ్మాయి వాళ్ళు వెళ్ళకుండా ఉండొచ్చు కదా కాలేజ్కి అని కొన్నిసార్లు ఇంకా నేను సిక్ లీవ్ పెడతా సిక్ కాకపోయినా ఇంకా సిక్ లీవ్ పెడతా తను అడిగిందని ఉండిపోవచ్చులే ఒక్క రోజుకి అని. మమ్మీ డైలీ మార్నింగ్ వెళ్తుందా? నాన్న వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమో ఇంట్లోనే చేస్తాడా నాన్న? అయ్యో ఒక్కదాని వెళ్తావా నువ్వు స్కూల్కి? వాళ్ళే వెళ్ళిపోతారు, వాళ్ళు నన్ను దింపి వెళ్ళిపోతారు. అప్పుడు నేను వచ్చేసరికి వాళ్ళు ఉండరా? ఉంటారు. ఓకే, స్కూల్కి వెళ్తావా నువ్వు? మమ్మీ ఎక్కడికి వెళ్తా డైలీ మార్నింగ్? ఎక్కడికి వెళ్తుంది? కాలేజా? ఆఫీస్ కాదా? ఆఫీస్ అంటే కాలేజ్ కదరా బాబు. ఆఫీస్ కాలేజ్ ఒకటేనా? ఓకే, నువ్వు స్కూల్కి వెళ్తావా కాలేజ్కి వెళ్తావా? కూలా? స్కూల్ వెళ్తా డైలీ వెళ్తావా నువ్వు? నేనే కాదు నాన్న వాళ్ళు దింపొస్తారు. వర్షం పడితే నువ్వు వెళ్ళవాట స్కూల్కి? వెళ్తుందా? వర్షం పడ్డ కూడా వెళ్తుందా? వర్షం పడ్డ కూడా వెళ్తావు స్కూల్కి? అనకూడదు, ఓకేనా? మామూలుగా మాట్లాడు. అంటే అన్న అక్క మీకు కూడా అడుగుతున్నా నేను, అంటే పాపతో రీల్స్ చేపిస్తున్నారు. సో ఈ సమాజంలో ఈ నెగిటివిటీని ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం డే బై డే, ఏం జరుగుతుంది ఈ సమాజంలో అనేది. సో ఎందుకంటే పాపకి ఇప్పటి నుంచే మీరు సోషల్ మీడియాకి చాలా దగ్గర నుంచి చూపిస్తున్నారు, చాలా అంటే పైనుంచి కానీ మీకు సంబంధించిన వ్యక్తుల దగ్గర నుంచి కానీ. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్స్ ఎప్పుడైనా వచ్చిన సందర్భాలు ఏమన్నా? లేదు, నెగిటివ్ ఇప్పటివరకు ఏం రాలేదు. మేము కూడా చేసే కంటెంట్ ని కొంచెం సెన్సిటివ్ మ్యాటర్స్ ఏం టచ్ చేయకుండా సెన్సిబుల్ గానే ప్లాన్ చేసుకుంటున్నాం మేము కూడా. 1-2% ఎప్పుడు ఉండేదే, బట్ స్టిల్ మేము అన్నట్టుగా పాజిటివ్ ని కన్సిడర్ చేసుకొని వెళ్దాం. ఎలాగో పేరెంట్స్ గా మా ఇద్దరు ఎప్పుడు ఉంటాం తనతో, సో ఆ భయం అయితే అంత లేదు. 1-2% ఎప్పుడైనా ఉన్నా కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్ తో ముందుకు వెళ్ళిపోతాం. ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా అన్న? పాపకి టైం ఇస్తలేము, పాపతో కలిసి టైం స్పెండ్ చేస్తలేము అని చెప్పి రిగ్రెట్ ఫీల్ అయిన సందర్భాలు ఎప్పుడైనా? రిగ్రెట్ అంటే ఏం లేదు, యాక్చువల్లీ తనతోనే ఉంటాం కదా ఎప్పుడు. తను కోవిడ్ టైంలో పుట్టింది, సో వర్క్ ఫ్రమ్ హోమే ఇచ్చారు. రీసెంట్ గా మేము మూవ్ అయ్యాం డిసెంబర్ లో మూవ్ అయ్యాము. 3 days నేను కొంచెం అప్పుడప్పుడు ఫీల్ అవుతాను, కానీ ఏదైనా తన ఫ్యూచర్ కోసమే కదా. ఇప్పుడు జాబ్ మానేస్తే కన్నా తనకైతే కొంచెం సెక్యూర్డ్ ఉంటది కదా జాబ్. నేను జాబ్ లో ఉంటే తనకు కూడా కొంచెం ఎడ్యుకేషన్ పరంగా కానీ దేని పరంగా కానీ కొంచెం చెప్పుకోవడానికి అన్నిటికీ బాగుంటదిలే అనేది ఇంకా నేను మానేయలేదు. యాక్చువల్ గా మా హస్బెండ్ మానేయమన్నారు, కానీ నాకు మానేయడం ఇష్టం లేదు. ఆల్రెడీ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తున్న దాన్ని చేసుకొని ఎందుకు అని నేను అప్పుడప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతాను. కానీ తర్వాత సాటర్డే సండే తనతోనే ఉంటాను, వచ్చిన తర్వాత తనతోనే ఉంటాను కదా. ఇంకా మాక్సిమం నాకు కుదిరిన టైంలో తనతోనే ఉంటాను. మాకిద్దరికి ఎక్కువ బాండింగ్ ఉంటది. 5 days హోమ్ అయినా సరే 3 days నేను ఆఫీస్కి వెళ్ళినా మా ఇద్దరికి ఎక్కువ బాండ్ ఉంటది. నేను అసలు మిస్ అయ్యే ఛాన్సే ఉండదు, ఎలాగో నాది వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి. తను పుట్టినప్పటి నుంచి ఇంకా అది ఎలా అయిపోయిందంటే పుట్టిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమే, ఇంటి దగ్గర ఉండి చేసుకోవడం, తనతోనే ఉంటాను నేను. 24 hours తనతోనే ఉంటాను బేసిక్. ఒక్క తను స్కూల్కి వెళ్ళిన ఆ టైం తప్ప ఇంకా ఎప్పుడు తనతోనే ఉంటాను కాబట్టి తను మిస్ అయ్యేదైతే నాకు ఎప్పుడు అనిపించదు. ఎంత ముందు ఉండేది, ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు చుట్టాల ఇంట్లో ఒక 10 days ఉన్నప్పుడు, మమ్మీ వాళ్ళ ఇంట్లో 10 days ఉండి అక్కడ నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేసే ముందు పేరెంట్స్ వదిలి మనం హైదరాబాద్ వెళ్తున్నాం జాబ్ పర్పస్ మీద అని ఉండేది. తను చూసినప్పుడు ఓకే తను నాతోనే ఉంటుంది కదా, ఇంకా తను చూసుకుంటే ఆ హ్యాపీనెస్ నేను ఇంకా అలాగే గడిపేస్తుంటాను. విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో అది లేదు, మార్కెట్లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు.